నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన జరిగింది తప్పే కానీ ఒక చక్కటి జీవిత పాఠం నేర్పే కథను విందామండి. ఈ కథ 2023 జనవరిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. తమ్ముడు ఇంకా రాలేదేంటమ్మా? మళ్ళీ అడిగింది అవంతి. వస్తాడులేవే, ఈ గంటలో 10ఓసారి అడగటం. నువ్వు వచ్చావని ఒక్క మెసేజ్ పెడితే 2 నిమిషాల్లో నీ ముందు ఉండేవాడు. నువ్వే చెప్పొద్దంటివి, అలాంటప్పుడు ఆగు మరి, నవ్వుతూ అంది జానకి. నా కోసమని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి 4 గంటలు అవుతుంది. మన ఇంటి నుంచి 10 నిమిషాల దూరంలో ఉన్న కాలేజీ నుంచి రావటానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి, అడిగింది అవంతి. అలా కాల్ చేస్తే ఎగిరి పడతాడు. ఇంటికి వచ్చాక వచ్చేస్తాడులే. పదరా తల్లి, నీకు పాయసం చేసి పెడతాను. మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు. మనం వెళ్ళి పాయసం చేసుకొని తిందాంరా. తన 4 ఏళ్ల మనవరాలను ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నా అమ్మని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి. తను చదువుకునేటప్పుడు రావటం ఒక 10 నిమిషాలు లేట్ అయితేనే కంగారు పడి గుమ్మంలో కూర్చునే అమ్మ ఈమెనా అని. మసక చీకటి ఆవరిస్తోంది అప్పుడే. అప్పుడప్పుడు వీస్తున్న గాలి తెరలకి గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన, గుమ్మం పక్కన వీక్షిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి. ఎన్నేళ్లయింది ఇలా ఇక్కడ కూర్చుని. నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి, ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి అంటూ రోజూ చర్చలే. ఈ ఇంటి గురించి రోజూ కలలే. తీరా అంతా అనుకున్నట్లుగా పూర్తయి ఇంటికి షిఫ్ట్ అయ్యాక తను 6 నెలలు కూడా లేదు ఈ ఇంట్లో. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా. అసలు కల్లో అయినా ఊహించిందా కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని? ఆలోచిస్తూ ఉంటే గుండె బరువెక్కి కళ్ళల్లో పల్చటి నీటి తెర కమ్ముకుంది. ఏం చేస్తున్నావు తల్లి? చీకటి పడుతుందమ్మా, దోమలు కొడితే లోపలికి వచ్చాయి. తండ్రి రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు. బాగుంది నాన్న ఇలా ఇక్కడ కూర్చుంటే. ఎన్నేళ్ళయిందో కదా, అదే తలుచుకుంటున్నా. కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. గార్డెన్ అలైన్మెంట్ ఏం మారలేదు, ఆశ్చర్యంగా అంది అవంతి. ఒక్క గార్డెన్ మాత్రమే కాదు తల్లి, నువ్వు గమనించావో లేదో, ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలానే ఉన్నాయి. చిన్న మార్పు కూడా చేయలేదు. నవ్వుతూనే చెమ్మగిలిన కళ్ళను తుడుచుకున్నాడు రామారావు. నాన్న, మీకు విషయం చెప్పాలి. లాస్ట్ వీక్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు. నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకు అదిరిపడ్డాడు రామారావు. అక్కడికెలా వచ్చాడమ్మా వాడు? ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో వాడికి తెలియకూడదని ఇంత కష్టపడ్డాము, మళ్ళీ దాపురించాడా మన ప్రాణానికి? ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు. నాన్న ప్లీజ్ ఎగ్జిట్ కాకండి. కనిపించాడు, మాట్లాడాడు, జరిగిన దానికి సారీ చెప్పాడు. అతనికి పెళ్ళయింది, తన భార్యను కూడా పరిచయం చేశాడు. జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను, చాలా తప్పు చేశాను, క్షమించమని అతని భార్య మీ అల్లుడు గారు ఇద్దరి ముందు అడిగాడు. గడగడా చెప్పింది అవంతి. అమ్మయ్యా, ఎంత మంచి వార్త చెప్పావు తల్లి. నిజంగా పండుగ రోజే మనకి. అమ్మకు చెప్తా ఉండు, సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. పట్టరాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న తండ్రిని చూస్తూ ఉండిపోయింది అవంతి. అక్క, నిజంగా నువ్వేనా? వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమ్మను చూసేదాకా. అవంతి వచ్చి వారం దాటిపోయింది. అవంతి భర్తకు ఇండియాలో, అది కూడా వీళ్ళ ఊరిలోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ఇక అమన్కైతే చెప్పక్కర్లేదు. అవంతికి పెళ్ళై వెళ్ళిపోయేటప్పటికి అమన్ 9 సంవత్సరాల పిల్లవాడు. తనకన్నా దాదాపు 10 ఏళ్లు చిన్నైన తమ్ముడు అంటే అవంతికి ప్రాణం. అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ ఎప్పుడూ అక్కతో ఫోన్లో, వీడియో కాల్స్లో మాట్లాడటం తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండటమే తెలియదు. 4 ఏళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకు దగ్గరలోనే ఉంటుందనే వార్తకి అమన్ కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కృతికి అమన్ మామతో చాలా బాగా దోస్తీ కుదిరింది. అమన్ ఉన్నంతసేపు అతనిదే లోకం కృతికి. ఇంకొక 1 నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకు తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతకొచ్చు అనుకున్నారు అంతా.
అవంతి సంధ్యవేళ అలా వాకిట్లో ఉండకమ్మా, దోమలు వచ్చే టైం ఇది. వస్తాడులే నీ తమ్ముడు, వాడేమన్నా చిన్నపిల్లాడా? రోజు అలా ఎందుకు టెన్షన్ పడతావు? చీరుకోపంతో మందలించింది జానకి. నీ నుంచే వచ్చిందమ్మా నాకు ఈ టెన్షన్. నేను స్కూల్ నుంచో కాలేజీ నుంచో రావటం 10 నిమిషాలు ఆలస్యమైతే నువ్వు ఇలానే టెన్షన్ పడేదానివి. ఇప్పుడేదో పెద్ద కూల్ మామూలుగా మాట్లాడుతున్నావు నాతో, కీనుకగా అంది అవంతి. నువ్వంటే వేరు, ఆడపిల్లవు కాబట్టి అంది జానకి. ఏమ్మా ఆడపిల్ల అయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఎప్పటి నుంచి? కొంచెం కోపంగానే అడిగింది అవంతి. అది జెండర్ డిఫరెన్స్ కాదు తల్లి, ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం. అందుకే బయటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ. నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు, కానీ మీ ఇద్దరి మధ్య మాకు ఏ తేడా లేదని నీకు మాత్రం తెలీదా? చిన్నబుచ్చుకున్న తల్లిని చూసి అవంతికి అయ్యో అనిపించింది. అమ్మా ఊరికే అన్నా సరదాకి, అంత సీరియస్గా తీసుకోకు. కానీ అమ్మని సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది. ఎక్కడ తిరుగుతున్నాడు? కాలేజీ ఎంతసేపు అయినా? ఈ వారంలో 3 సార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు. చదువు మీద ఫోకస్ పెడుతున్నాడా? బయటికి వెళ్తే ఫోన్ ఎత్తడు, ఎంతకి గట్టిగా అడగొచ్చుగా నాన్న నువ్వు అంది. ఇంజనీరింగ్లో చేరే వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా. ఆ డిసిప్లిన్, చదువు, వాటితో కాస్త విసిగిపోయాడు వాడు. ఈ ఏడాది 2 ఏళ్లే కదా ఏం ఎంజాయ్ చేసినా. తర్వాత మళ్ళీ ఉద్యోగము, బాధ్యతలు. అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు. మన పిల్లాడి సంగతి మనకు తెలుసుగా. చదువు నిర్లక్ష్యం చెయ్యడు, వాడి లిమిట్స్ వాడికి తెలుసు. అందుకే కొంచెం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవటం లేదు. తమ్ముడిని సమర్థిస్తూ చెప్పుకుపోతున్న తల్లి మాటలకు ఏమనాలో తెలియట్లేదు అవంతికి. నిన్న నైట్ వాడు పార్టీ నుంచి వచ్చినప్పుడు తాగొచ్చాడేమోనమ్మా, వాసన అనిపించింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది. అమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇంకెలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నా. నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా, తను ట్రై చేయమన్నారు అంది. అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా. నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడిన క్షణం లేదనుకో మీ నాన్న నేను. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో, కృతిని నేను చూసుకుంటాను. చదువుల తల్లివి, మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు. నువ్వెంత క్షోభపడి ఉంటావో మాకు తెలుసు. కానీ ఏం చేస్తావు? అప్పటి పరిస్థితుల వలన నీకెంతో ఇష్టమైన చదువుకు దూరం చేయాల్సి వచ్చింది. కళ్ళు తుడుచుకుంది జానకి. ఊరుకో అమ్మ, అలా బాధపడకు. మీరేం చేసినా నా క్షేమం కోరేనా నాకు తెలీదా? అయినా అంత మంచి భర్తను వెతికి తెచ్చారు. నాకేం లోటు చెప్పు? దూరం అయిపోయిన మీరు, చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి. ఇప్పుడు సంతోషించాలి కానీ జరిగినవి తలుచుకొని బాధపడతారా చెప్పమ్మా? కన్నీళ్లు తుడిచింది తల్లివి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడుంది, లా పూర్తయి ప్రాక్టీస్ చేస్తుంది. రేపొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవటానికి తలూపింది జానకి అవంతి మాటలకి. కృతి, అలా బయటకు పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు, బూచుంటుంది బయట అని చెప్పిన అమ్మ మార్పుకు భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మామయ్యని ఖర్చుకుపోయింది కృతి. ఏమైంది బుజ్జి? అమ్మమ్మ అరుస్తోంది. అమ్మ, పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలీదు, ఎందుకు అలా చెప్తున్నావు? అదే మైండ్లో ఉండిపోతుంది పెద్దయ్యా కూడా. తల్లిని కోప్పడ్డాడు అమ్మన్. వాళ్ళమ్మ ఫ్రెండుని కలవటానికి వెళ్ళింది. ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు ఒక్కతే బయటకు వెళ్ళిపోతుందిరా, అందుకే కాస్త భయపెట్టడం అంది జానకి. అర్థమయ్యేట్లు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా? అక్క చూడు, అమ్మ బుజ్జి పాపని ఎలా భయపెడుతోందో. అప్పుడే లోపలికి వచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్. పెట్టని భయం, ఆడపిల్ల కదా, ఎలానో భయపడుతూ బతకాల్సిందే, ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని అన్న అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమైంది తల్లి? ఏమిటా మాటలు? నీ మొహం ఏమిటి అలా వాడిపోయింది? ఒక్కదానివే బయటకు వెళ్ళావు, నిజం చెప్పు, మళ్ళీ ఏమన్నా? మాటలు మింగేశాడు రామారావు. తల్లిదండ్రుల మొహాల్లోని ఆందోళన అర్థం కావటం లేదు అమన్కి. మీరు అనుకున్నదే జరిగింది నాన్న. ఎంత వదులుచుకుందామనుకున్నా ఆ గతం వదలటం లేదు, మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది. నేను ఇక ఇక్కడ ఉండలేను, ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి. మళ్ళీ కనిపించాడా ఆ త్రాస్తుడు? మారిపోయాడన్నావు, ఇంకేం పర్వాలేదని ధైర్యంగా ఉన్న టైంలో ఇదేమిటండి? జానకి భోరుమంది. అమ్మా ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఎవరు కనిపించింది? అక్క నువ్వన్నా చెప్పు, ఏం జరిగింది? అమ్మన్కి టెన్షన్ వచ్చేస్తుంది. నీకు తెలియదు కదరా జరిగిన విషయం.
అవును, అప్పటికి నువ్వు చిన్న పిల్లాడివి, పైగా హాస్టల్లో ఉండేవాడివి. అప్పట్లో తెలియదు, కానీ పెద్దయ్యాక నీకెప్పుడు డౌట్ రాలేదా? అక్క ఎందుకు చదువు సడన్గా మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో, ఇన్నేళ్లు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో? అమన్ను తీక్షణంగా చూస్తూ అడిగింది అవంతి. చాలాసార్లు అడిగా అక్క. నీకు ఎంసెట్లో 100 ర్యాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా. మరెందుకు చదువు మానిపించి అక్కకి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపించేశారని. మంచి సంబంధం వదులుకోవటం ఇష్టం లేక అనేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తోందక్క ఏదో జరిగిందని. చెప్పక్క, ఏం జరిగింది అసలు? అమ్మన్ ఆతృతగా అడిగాడు. అవంతి, ఊరుకో, చిన్నపిల్లాడు, వాడికెందుకు ఇవన్నీ? లోపలికి పద, మనం మాట్లాడుకుందాం. తండ్రి మాటలకు అడ్డంగా తాలూపింది అవంతి. అంత చిన్నపిల్లాడు కాదు నాన్న ఇప్పుడు వీడు. వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది. అమన్, నేను చెప్తా విను. నీకు తెలుసుగా నేను ఎంత బాగా చదివేదాన్నో. మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అది ఉన్న ఊరిలోనే. కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు. అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నేను నెమ్మదిగానే నో చెప్పాను. నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచన లేదని చెప్పాను. అతను వినలేదు, వెంటపడి వేధించాడు. అతన్నే పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తా అని బెదిరించాడు. నేను అంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు. అప్పుడు మాత్రం భయపడి ఇంట్లో చెప్పాను. నాన్నను తీసుకువెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చాను. ఒక వారం రోజులు సస్పెండ్ చేశారు. వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది. అంతకన్నా కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేయలేదు. కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. ఆ రోజు రాత్రే అతను తన ఫ్రెండ్స్ను 4 తీసుకుని ఇంటి దగ్గరకు వచ్చి చాలా గొడవ చేశాడు. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు. చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి. ఆ గొడవకి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను ఎంతో బతిమాలాను, కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రే బాబాయ్ దగ్గరకు ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. అప్పటికే పిన్ని వాళ్ళ బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి. నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో, కానీ అమ్మ నాన్న ఎంత భయపడ్డారంటే 10 రోజుల్లో వాళ్లతో మాట్లాడి పెళ్లి కూడా ఢిల్లీలోనే చేసి అటు నుంచి అటే నన్ను నైజీరియా పంపేశారు. కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు, కానీ నేను రాకపోవటానికి ఇదే కారణం. వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలేదు. అవంతికి దుఃఖం ఆగటం లేదు. అక్క, ప్లీజ్ ఏడవకు. అప్పుడు జరిగింది ఏదో జరిగింది. నీకు అప్పుడు ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు. ఇప్పుడు నేనున్నానక్క, నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవలసిన అవసరమే లేదు. చెప్పు, ఎక్కడున్నాడక్క వాడు? ఎక్కడ కనిపించాడు? ఆవేశంగా అడిగాడు అమన్. ఫోన్ మెసేజ్ ఉంది, వింటావా అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏం చూసుకునే అంత ఎగిరెగిరి పడుతున్నావు? నాలాంటి హ్యాండ్సమ్గా నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమాలుతూ ఉంటే అంత ఈగో చూపిస్తావా? ఆడదానివి నీకే అంత పొగరుంటే మగాడిని నాకెంత ఉండాలి? నాకు గాని తిక్కరేగిందనుకో, ఒక చిన్న ఆసిడ్ చుక్క చాలు. అందంగా ఉన్నానని తెగ ఫీల్ అవుతున్నావుగా. నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో. ఒక్కడి గుర్తుపెట్టుకో, నీకు ప్రేమ అన్నా పెళ్ళన్నా అంటే అది నాతోనే, లేదా నిన్ను చంపి నేను చేస్తా. ఆ గొంతు విని అందరూ స్థాణువైపోయారు. ఇది మన అమన్ గొంతు కదా? గొంతు పెగల్చుకుంటూ అంది జానకి. అక్క, ఇది నీకెలా? అసలు ఏమైందంటే? తడబడుతున్న అమన్ చెంప చెళ్ళుమనిపించింది అవంతి. అవంతి, ఏమిటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావట్లే వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు. నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాను కదా నాన్న. అక్కడికి నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ పక్కింటి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, చెయ్యి కోసుకుని కత్తితో. లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి అపాయం తప్పింది. నేను వెళ్ళేసరికి ప్రీతి వాళ్ళ ఇంట్లోనే ఉంది. నన్ను అక్కడికి రమ్మంది. ఎందుకా అని వెళ్తే తెలిసింది ఈ విషయం. వీడు రోజు ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాచకార్యం ఆ దీపను వేధించుకు తింటున్నాడు. వాళ్ళ పేరెంట్స్కు తెలిసి మీలానే భయపడి చదువు మాన్పించేద్దాం అనుకున్నారు. పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసేసుకుందాం అనుకుంది. ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికే రమ్మని ఈ మెసేజ్ వినిపించింది. ఇది చాలా బెటర్ మెసేజ్. మీరు వినలేనివి, మనం అనలేనివి ఇంకా చాలా ఉన్నాయి వీడు మెసేజ్లు. అమన్ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి.
దీపకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చాను, ఏం భయపడొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను సాక్ష్యం ఇస్తాను వచ్చి, ఆ గొంతు వాడిదే, ఆ నెంబర్ వాడిదే అని అన్న అవంతి మాటలకు అదిరిపడ్డారు అందరూ. అవంతి జరిగింది తప్పే, కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది, వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారని, కానీ వీడి వల్ల కాదుగా, నువ్వు ఆవేశపడుతున్నావు, వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది. రామారావు వారించబోయాడు. జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ ఏమిటి నాన్న, తప్పు అంటే తప్పే, వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా? మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి నాన్న, తనకు ఏదన్నా అయి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు? లేదా నాలానే ఒప్పుకొని చదువు మానేసి ఉంటే అప్పుడు బ్రతికుండి చచ్చిపోయేది. ఇన్నేళ్ళు నేను ఎలా ఉన్నానో తెలుసా నాన్న మీకు? నా తప్పేమీ లేకుండా నా కలలు, కోరికలు, ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి కన్నవారిని చూడటానికి కూడా నోచుకోకుండా ఈ 8 ఏళ్ళు బతికాను. ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల వంచుకు పారిపోయి బతుకుతున్నానని నా మీద నాకే విరక్తి కలిగేది. ఆ ఫీలింగ్ మీకెవ్వరికి చెప్పినా అర్థం కాదు కూడా. అదృష్టం కొద్దీ అర్థం చేసుకునే భర్త దొరకటంతో ఆగిపోయిన నా కలలు పూర్తి చేసుకుందాం, లాలో చేరి ఆ అమ్మాయిలకు వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలుసా ఈయన తమ్ముడు ఘనకార్యాలు. ఆవేశంతో ఊగిపోతోంది అవంతి. నువ్వు ఒకవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అవమానిస్తున్నావు అవంతి. నా కొడుకు గురించి నాకు తెలుసు, వాడు అలాంటి వాడు కాదు, నేను నమ్మనిదంతా రోధిస్తోంది జానకి. నిజంగా నీ కొడుకు గురించి నీకు అంత తెలుసా అమ్మా? సరే చెప్పు, రోజు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా? వాడి ఒక్క ఫ్రెండ్ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసా? ఎలా చదువుతున్నాడో, బ్యాక్లాగ్స్ ఎన్నున్నాయో తెలుసా? అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు, అది తెలుసా? ఏం తెలుసని మీకు అసలు తెలుసుకోవాలని అనుకున్నారా? ఎంతసేపు మగపిల్లాడుగా పర్లేదు పర్లేదు అన్న మాటే. ఆడపిల్లకు బయట సేఫ్టీ లేదు అన్నావు కదా అమ్మా. ఎవరి వల్ల లేదు సేఫ్టీ? నీ కొడుకు లాంటి మగపిల్లల వల్ల లేదు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు. మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. బాణాల్లాంటి అవంతి మాటలకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. నువ్వు చెప్పరా, ఆడదానివి నీకే అంతుంటే మగాడిని నాకెంత ఉండాలి? అదేగా అన్నావు. మగాడివైతే ఏమిట్రా నీ గొప్ప? అసలు ఒక విషయం ఆలోచించావా? ఒక ఆడదాని ఒంట్లో 9 నెలలు భాగంగా ఉండే నువ్వు బయటకు వచ్చావు. ఆ 9 నెలలు నీకు అస్తిత్వమే లేదు. ఇంకేం చూసుకునిరా నీకంత మిడిసిపాటు? ఎప్పుడు అవంతిలో అంత కోపం చూడని అందరికీ ఆమెను చూస్తే భయం వేసింది. తల్లి, నువ్వు సంభాళించుకో, ముందు చాలా ఉద్రేకపడుతున్నావు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. మేము వీడిని వెనకేసుకు రావటం లేదు, జరిగింది తప్పే కానీ చప్పట్లు ఒక చేతితో మోగవు ఎప్పుడు అంటున్నాను అంతే. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇది వరకట్లా లేరు. ఆ అమ్మ ఏమి రెచ్చగొట్టిందో వీడిని. అవంతికి నచ్చ చెప్పబోతున్న జానకి ఆమె చూపు చూసి ఆగిపోయింది. చెప్పమ్మా, ఆగిపోయావేం? అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుంది, లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించుంటుంది. కాదు, వాడితో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది. చెప్పు, ఆగావేం? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయే నువ్వు అన్నట్లు రెచ్చగొట్టినా కూడా చంపేయాలా లేదా? ఎందుకు అలాంటి అమ్మాయితో అని వదిలేయాలా? చెప్పు నువ్వు. వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టమైతే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి. తనకు వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు. ఎరా, అంతేగా? అవసరమైతే చంపేస్తావు, అంతేగా? మరి అలాంటప్పుడు అమ్మాయిలు భయపడటం నేర్చుకోవాలిగా. అప్పుడు నేను భయపడ్డాను, ఇప్పుడు దీప, రేపు కృతి. దాన్ని కూడా రేపెవడో ఇలానే అంటాడు. మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు. ఈ మాత్రానికి ఆడపిల్లకి ఇంకెందుకు చదువులు, కోరికలు? ఓ పని చేయరా, నువ్వే చంపే ఈ కృతిని కూడా. పెరిగి పెద్దయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో. అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడు మనిషిని చంపేద్దాం. జరిగింది తప్పే, కానీ అనే అవసరమే ఉన్నది ఎవరికి? పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే. మాట్లాడుతున్న అవంతికి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అవంతి, ఇంకా మాటలతో చిత్రవత చెయ్యకమ్మా. మేమెంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమైందమ్మా. మమ్మల్ని క్షమించు తల్లి. రామారావు చిన్నపిల్లాడిలా భోరుమన్నాడు. జానకి కొంగుల మొహం దాచుకుంది. అక్క ప్లీజ్, సారీ అక్క, నిజంగా నేను ఊహించలేదు. అసలు అలా తనని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు. బెదిరిద్దామనుకున్నా అంతే. ఇలా జరుగుతుందని అనుకోలేదు.
నన్ను క్షమించక్క. పోలీసు రిపోర్ట్ ఇస్తారనే భయంతో కాదు, నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నా. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు. నేను దీపకి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటా, ప్లీజ్ అక్క. అవంతి కాళ్ళ దగ్గర కూర్చుని బరస్ట్ అయ్యాడు అమన్. తీసుకువెళ్తాను, వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్ళది. నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకువెళ్తా, నిక్కచ్చిగా చెప్పింది. అక్క, కృతి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను. ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి. దీప వాళ్ళు ఏమన్నా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను మారాను అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు. అక్క, ముఖ్యంగా నువ్వు. తన ఒళ్ళో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తమ్ముడిలో నిజంగానే మార్పు వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.